మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఈ దినాన్న దేవుని వాక్యం ధ్యానించుకుని కృపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు విశేషంగా దీవించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవెనలతో మీరు నింపబడుదురుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 29 నుండి 31 వచనాల వరకు చదువుకున్నాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవన్నీ మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈ మాటలు. ఈ లోకస్తులైతే వాటిని వెతుకుతారు, కానీ మీరు వెతకకుడి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలియను అంటున్నారు. అవును కదా, మనలను పుట్టించిన దేవునికి మన సమస్త అవసరతలు ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. మన తలంపు రాకమునిపే ఆయనకు తెలుసు మనకేమి అవసరమో ఏమి అవసరం ఉండదో. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆయన ఆకలి కొననీయడు, దప్పిక కొననీయడు. ఆయనలో మనము సదాకాలము ఆనందించే వారినిగా మనల్ని తీర్చిదిద్దుతాడు. మనలను ఆయన పెంచుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యంను వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈ మాట. మొదటిగా ఈ లోక సంబంధమైన అవసరతల నిమిత్తమే ప్రార్థన చేయకూడదు. మొదట దేవా నన్ను రక్షించు, నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను మీలో జీవింప చేసుకో, శాశ్వతమైన కృప నేను మీలో పొందుకోవాలి ప్రభువా అని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంని వెతకాలి. ఆయన నీతిమత్వమును మనము వెతకాలి, సంపాదించుకోవాలి. ఈ లోకస్తులు వాటిని వెతుకుతారు అంటున్నారంటే దేవుణ్ణి కలిగి ఉండని వారు, నీతిమంతులు కాని వారు వాటిని వెతుకుతారు అంటున్నారు యేసు ప్రభు వారు. వేటిని వెతుకుతారంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వెతుకుతారు. మీరు అలా వెతకొద్దు. ముందు నా మాట వినండి, నన్ను వెతకండి, నా నీతిని వెతకండి, నా నీతిని కలిగి ఉండండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని యేసు ప్రభు వారు స్వయముగా చెబుతున్న ఈ మాటలను మనము కూడా ఆ విధముగా అనుసరిద్దాము. మనము ఈ సంవత్సరంలో ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుంటామా, ఏ అవసరతలు ఎలా తీర్చుకున్నామా, ఏమి మనం పొందుకోగలమా, విచారం, ఈ లోకపు సంబంధమైన విచారాలు మనము కలిగి ఉండకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనకు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని అనుగ్రహిస్తారు. వాటితో పాటుగా ఈ లోక సంబంధమైన అవసరతలన్నిటినీ అనుగ్రహిస్తారు. ఈ సంవత్సర కాలంలో మనము సంతృప్తిగా జీవించాలి అంటే, ఆహారం లేమి లేకుండా జీవించాలంటే, వస్త్రహీనత లేకుండా జీవించాలంటే మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన వాక్యం ద్వారా మనము బలపరచబడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు ఈ లోక సంబంధమైన వాటన్నిటిని మనకి ఫుల్ఫిల్ చేస్తారు. ఈ లోకంలో మనకి అనేకమైన అవసరాలు ఉంటాయి. అయినప్పటికీ మనము దేవునిలో ఆనందిస్తూ ఉంటే మనకి ఆ మార్గాలు తెరిచి మనకేం అవసరమో ఆ అవసరతలన్నిటిని తీరుస్తూ ఉంటాడు దేవుడు. కనుక ఆయన నీతిని వెతుకుదాము, ఆయన రాజ్యాన్ని వెతుకుదాము. ఈ సంవత్సర కాలంలో మనము లేమి లేకుండా, ఆహారం లేమి లేకుండా, పానీయం లేమి లేకుండా, వస్త్రహీనత లేకుండా సంతృప్తికరమైన జీవితం మనం జీవిద్దాము. మొదటిగా ఆయన నీతిని వెతుకుదాము, ఆయన చేత నీతిమంతులముగా మనము అనిపించుకుందాము. మనము నీతిమంతులముగా అనిపించుకోవాలంటే వాక్యమే మనకి. వాక్యమనే ఉదకముతో స్నానం చేయుడైన అపోస్తలుడైన పౌలు చెప్పిన విధముగా వాక్యమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసుక్రీస్తు నా కొరకే మరణించాడని ఒప్పుకొని ఆయన రక్తంలో మనం కడుగబడిన అనుభవం ఎప్పుడు ఉంటుందంటే, ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఆయన రక్తంలో కడుగబడిన అనుభవం కలిగి ఉంటాం. అదే నీతిమత్వముగా చేయబడటం. నీతిమంతులుగా చేయబడినప్పుడు దేవుడు సకల ఆశీర్వాదాలు ఈ లోకంలో మనకిస్తాడు.
సకల దీవెనలతో మనల్ని తృప్తిపరుస్తాడు. సమృద్ధి అయిన స్థితిని మనం కలుగు చేస్తాడు. ఏమి ఉంటుందో ఏమి లేదో అన్న దిగులే లేకుండా చేస్తాడు మనకి. ఎందుకంటే ఆయనలో మనం జీవిస్తున్నాం కాబట్టి, అవన్నీ మనకి అవసరం తెలియను కాబట్టి దేవుడు మనకి ఏ దినము కావలసిన ఆహారము ఆ దినం ఇస్తారు. దేవుని మీద ఆధారపడదాము. ఈ సంవత్సరం మనకి ఏమి అవసరమైనదో ముందుగానే దేవుని పాదాల యొద్ద పెట్టి ఆయన రాజ్యాన్ని వెతుకుదాము, ఆయన వాక్యమును ధ్యానిద్దాము, ఆయనలో ఆనందిద్దాము. అప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఈ లోకపు అవసరతలన్నిటినీ తీరుస్తాడు. అట్టి కృప మన అందరము పొందుకుందాము గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ కూడా ఈ సంవత్సరం అంతయు కృపాక్షేమములతోనూ, సమృద్ధి అయిన ఆహార పానీయాలతోనూ, దేవ సమృద్ధి అయిన వస్త్రములతోనూ ప్రభువా, మీ యొక్క కృపతోనూ మీలో నీతిమంతులుగా జీవిస్తూ పొందుకునే వారినిగా చేసుకుని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.